రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్ సిఐటియు అధ్యక్షురాలు జయలక్ష్మి బస్ జాత మొదలుపెట్టారు. నేడు ఈ యాత్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చేరుకుంది. ప్రస్తుతం మనతో పాటు జయలక్ష్మి గారు ఉన్నారు. మరి ఈ యాత్ర ఎందుకు చేశారో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు బస్ జాత ఎందుకు మొదలు పెట్టారు? ఈ యాత్ర ఎక్కడ ప్రారంభించారు? ఎన్ని రోజులు కొనసాగిస్తారు? మేము ఆశా వర్కర్ల రాష్ట్ర బస్సు జాతాని ఈ నెల 15వ తేదీన నిర్మల్ జిల్లాలో ప్రారంభించాం. అనేక జిల్లాలు తిరుగుతూ ఇప్పుడే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఈ జాతా చేరుకుంది. ఇక్కడున్న ఆశా వర్కర్లు సిఐటి నాయకత్వం అందరూ ఘనంగా స్వాగతం పలికారు ఈ జాతాకి. మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే మా సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు తెలియజేశాం. చర్చలు కూడా జరిగినాయి, కానీ నిర్దిష్టమైన హామీలు మాకు రాలేదు. మేము అడుగుతున్నది ఏంటంటే, ముఖ్యంగా మేము 30,000 మంది ఆశాలం పనిచేస్తున్నాం. 19 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. ప్రజలందరికీ ఆరోగ్యానికి రక్షణ కవచంగా మేము ఉంటున్నాం. అన్ని సేవలు అందిస్తున్నాం. వాళ్ళ ప్రాణాలకు మా ప్రాణాలను ఫలంగా పెడుతున్నాం. కానీ ఇంత శ్రమ చేస్తున్న మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం మా శ్రమను గుర్తించట్లేదు. అట్లాగే మా శ్రమను గుర్తించాలి, మేము చేసే పనులన్నీ కూడా లెక్కలోకి తీసుకోవాలి, ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలి, నిర్ణయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రమోషన్లు ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర డిమాండ్లన్నీ కూడా మేము ప్రభుత్వం ముందు పెట్టాం. మేము అడుగుతున్న ఈ డిమాండ్లన్నీ ప్రభుత్వం ముందు పెట్టినవన్నీ కూడా మేము కొత్త డిమాండ్లు అడగట్లేదు. ఇప్పటికిప్పుడు ఏదో మేము కొత్తగా నిర్ణయం చేశాం, మా కొత్త డిమాండ్లు మీరు పరిష్కారం చేయండి, చేస్తారా లేదా చేస్తారా అనేసి మేము అడగట్లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా పాత డిమాండ్లే. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా అనేక సంవత్సరాల నుంచి మేము ఈ ఫిక్స్డ్ వేతనం 18,000 కోసం అడుగుతున్నాం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 15 రోజులు మేము నిరవధిక సమ్మె చేశాం. మేము టెంట్లు వేసుకొని సమ్మె చేస్తుంటే ఇప్పుడున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి గారితో సహా, ములుగు మంత్రి గారు సీతక్క గారితో సహా మా టెంట్ల కిందకి వచ్చారు. మీరు అడుగుతున్నవన్నీ న్యాయమైనయే అనేసి మాకు మద్దతు ఇచ్చారు. మద్దతు ఇవ్వడమే కాదు, అనేక సార్లు మా టెంట్ల కిందకి వచ్చి బీఆర్ఎస్ని ఓడించండి, మమ్మల్ని గెలిపించండి, వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, మేమైతే న్యాయం చేస్తాం, మా ఓట్లు వేయండి, గెలిపించండి అనేసి హామీలు ఇచ్చారు. హామీ ఇవ్వడమే కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రాశారు, మేము తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం అనేసి చెప్పారు. అందుకని ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నాం. అట్లాగే గత ప్రభుత్వం కూడా సమ్మె సందర్భంగా మాకు హామీలు ఇచ్చింది. మరి ఆ హామీలు కూడా ఈ ప్రభుత్వం అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అసలు ఆశా వర్కర్గా మీరు అసలు ఏం పని చేస్తారు? అన్ని పనులు మాయే. ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుండి ప్రజలందరూ మాకు ఫోన్లు చేస్తారు. బీపీ కోసం కానీ, షుగర్ కోసం కానీ, ప్రెగ్నెంట్ అయినా, డెలివరీ అయినా, ఇమ్యునైజేషన్ అయినా, అదేంది వామిటింగ్స్ అయినా, మోషన్స్ అయినా, థైరాయిడ్ అయినా, ఏ ఆరోగ్య సమస్య వచ్చినా మాకే ఫోన్ చేస్తారు. ఉదయం లేచిన దగ్గర నుండి మా పనులు స్టార్ట్ అవుతాయి. ఈరోజు కొత్తగా పెళ్ళి అయితే 1000 కళ్ళతో మేము ఎదురు చూస్తుంటాం, ఎందుకంటే ప్రెగ్నెంట్ ఎప్పుడవుతుంది అనేసి. ఈరోజు భర్త కంటే, తల్లిదండ్రుల కంటే, అత్తమామ కంటే మేము మొక్కుతున్న పరిస్థితి ఉంది దేవుళ్ళకి. ఆమెకు తొందరగా ప్రెగ్నెంట్ కావాలి, తల్లి కావాలి, ఎందుకంటే తల్లి అయితేనే మాకు డబ్బులు వస్తాయి, కేసు నమోదు చేసుకుంటేనే. అప్పటి నుంచి మేము సేవలు అందించాలి. కిషోర బాలికలకు 11 సంవత్సరాల నుంచి వాళ్ళకి సేవలు అందించాలి, జాగ్రత్తలు చెప్పాలి, తొందరగా పెళ్లి చేసుకోవద్దు అనేసి చెప్పాలి. అట్లాగే ఈరోజు డెలివరీ వాళ్ళకి నొప్పులు వస్తే అర్ధరాత్రి 12 గంటలైనా 1 గంట అయినా వాళ్ళు ఎంబడి పోయి 2-3 రోజులు హాస్పిటల్లోనే ఉండి మేము అక్కడ డెలివరీ అయ్యేదాకా పక్కనే నిలబడి మా మీద నమ్మకంతో వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నారు. వాళ్ళ పక్క నుండి డెలివరీ అయిన తర్వాత బిడ్డను శుభ్రం చేసిన తర్వాత, మురుపాలు పట్టించిన తర్వాత ఆ ఫోటో దిగి మేము రావాలి. అంటే మేము కుటుంబాన్ని వదిలిపెట్టి 2-3 రోజులు అక్కడే ఉంటున్నాం. ఇమ్యునైజేషన్ ఇప్పియాలి. ఈరోజు ఎగ్జామ్ డ్యూటీ అయితే మాదే. ఇక్కడ మేడారం జాతర అయితే అక్కడ డ్యూటీలు మాకే చేస్తారు, మేమే ఆశాలం అక్కడ కిట్ పెట్టుకొని ఉండాలి. వినాయక చవితి అయితే మేమే. ఈరోజు డ్రై డే అంటారు, ఫ్రైడే అంటారు. ఈరోజు ప్రతి ఒక్క దగ్గర జనం ఎక్కడుంటే అక్కడ ఆశాలు ఉండాలి, మందులు పెట్టుకొని ఉండాలి. అంతెందుకు కరోనా లాంటి మహమ్మారి సమయంలో కూడా కరోనా వస్తుంది, డోర్ తీస్తే వస్తుందని అందరూ డోర్లు గొల్లెం పెట్టుకొని గట్టిగా పెద్ద పెద్ద తాళాలు వేసుకున్నారు. అలాంటి సమయంలో డోర్ తీసి ప్రాణం పోయినా సరే ప్రజల ప్రాణాలే ముఖ్యమని ఒక సైనికుల్లాగా బయటకు వచ్చి పనిచేశాం. ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థనే గుర్తించింది
తెలంగాణతో పాటు దేశంలో ఆశా వర్కర్లు అందరూ కరోనాను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. వీళ్ళు గ్లోబల్ లీడర్స్ అంటే ప్రపంచ లీడర్స్ అనేసి గుర్తింపు ఇచ్చింది. మరి ఆ సంస్థ గుర్తించింది. మాతో పని చేయించుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా మాకు హామీలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు, ఎందుకు కళ్ళు కనబడట్లేదు, ఎందుకు వినబడట్లేదు, ఇచ్చిన హామీలను ఎందుకు తుంగలో దొక్కుతున్నారు అనేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మీరు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలలో పనిచేస్తారు, అదేవిధంగా సమావేశాల్లో పాల్గొంటారు. మరి మీకు ప్రభుత్వం ఏమైనా టీఏడీలు కట్టిస్తుందా? ఏవీ లేవు. ఇప్పుడు టౌన్లలో తిరిగే వాళ్ళకి పెద్ద జనాభా, ఎప్పుడు పడితే అప్పుడు అధికారులు పిలుస్తారు. అధికారులు పిలిస్తే ఆటోలకు వెళ్ళాలి, బస్సులు ఉండవు, టౌన్లో ఉండవు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక ఊరు నుండి ఇంకో ఊరికి పోవడానికి ఉంటుంది. మీరు పాల్గొంటారు కానీ మీకు ప్రభుత్వం అయితే టీఏడీఎల్ లేవు. అసలు ప్రెగ్నెంట్ కేసు అదేంటి డెలివరీ కేసు దగ్గర ఉంటే ఛాయ్ పోపించే దిక్కు లేదు, అసలు తిన్నరా అని అడిగే దిక్కు లేదు. ఆ పేషెంట్లను కూడా మేమే బస్ ఛార్జీలు పెట్టి మేమే తీసుకెళ్ళాలి. సమావేశాలకు మా ఛార్జీలే మేము పెట్టుకోవాలి. ఈరోజు సబ్ సెంటర్కి పోవాలి, పిఎస్సికి పోవాలి, ఇప్పుడు మహిళా మీటింగ్లు అనేసి అంటున్నారు, అక్కడికి వెళ్ళాలి. ఈరోజు అనేక సందర్భాల్లో డిఎంహెచ్ఓ ఆఫీసులలో మీటింగ్లు పెడుతుంటారు. ఒక ఆశా డేకి మాత్రమే డబ్బులు ఇస్తారు. కానీ నెలలో ఈరోజు ఎన్నిసార్లు తిరుగుతామంటే 15 సార్లు ఈరోజు మేము పిఎస్సీల దగ్గరికి పోతాం, డిఎంహెచ్ఓ ఆఫీసుల దగ్గరికి పోతాం. కలెక్టర్ మీటింగ్ అంటారు, ఆ మీటింగ్ అంటారు, ఈ మీటింగ్ అంటారు, లెప్రసీ మీద మీటింగ్ అంటారు, టీబీ మీద మీటింగ్ అంటారు. కానీ టీఏడీఎల్ మాత్రం లేవు. ఈరోజు మేము పెట్టే ఖర్చులన్నీ మాకు 9,900 మా భయానికి, మా పోరాటాల భయానికి మొత్తం ఇస్తున్నారు. ఇప్పుడు మొత్తం లెక్కలన్నీ చూసుకుంటే అందులో సగం డబ్బులు మా టీఏడీఎల్ బస్ ఛార్జీలకు అయిపోతున్నాయి. బస్సులు ఇప్పుడు ఫ్రీ కావచ్చు, కానీ అన్ని చోట్ల బస్సులు లేవు కదా, ఆటోలకు అయిపోతున్నాయి, జిరాక్స్లకు అయిపోతున్నాయి, రిపోర్ట్లు కూడా మేమే జిరాక్స్లు తీసుకోవాలి. ఈరోజు మేము డైరీ మొత్తం రాసుకుంటే మాకు వచ్చే డబ్బులలో సగం డబ్బులు ఈరోజు ఆశా రంగానికే మేము ఖర్చు పెడుతున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ విధంగా మేము నష్టపోతున్నాం. అందుకే ఇవన్నీ గుర్తించాలి ప్రభుత్వం అని మేము అడుగుతున్నాం. మీరు కేంద్ర అంటే ప్రభుత్వ పరిధి ఉద్యోగులు కదా, మీకు అసలు నెల జీతం వస్తుందా? అసలు ఎంత వస్తుంది మీకు? అసలు ఎంత దుర్మార్గం అంటే ఏ రంగంలో లేని విధానం మా రంగంలో ఉంది. ఏ రంగంలో అయినా తక్కువ జీతమైనా ఎక్కువ జీతమైనా నెల జీతం ఉంది. అసలు నెల జీతం లేని వాళ్ళం ఎవరం అంటే మేమే ఆశాలం. అసలు మాకు నెల జీతం లేదు, జీతం రాదు. ఎలా వస్తుంది అంటే కొత్తగా గర్భిణీ స్త్రీ ప్రెగ్నెంట్ అయితే నమోదు చేసుకుంటే దానికి డబ్బులు, డెలివరీ అయితే డెలివరీ కేసు ఉంటే డబ్బులు, ఇమ్యునైజేషన్ వాళ్ళు వ్యాక్సిన్ తీసుకుంటే ఈ నెలలో డబ్బులు. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు ఉంది. అన్ని రేట్లు కలిపి టీబీకి ఒక రేటు, లెప్రసీకి ఒక రేటు, ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ ఉంటేనే 9,900, లేకపోతే 9,900 రావు. కానీ మా పనులు ఎట్లున్నాయంటే ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి మా పనిలోనే ఉండాలని ప్రభుత్వం చెప్తుంది. ఒకప్పుడేమో మేము కేసు ఉన్నప్పుడే పని చేసేవాళ్ళం, కేసు లేనప్పుడు మా సొంత పనులు చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా మా పనిలోనే ఉండాలని ప్రభుత్వం చెప్తున్నప్పుడు మేము పని గంటలు చేస్తున్నాం, తిరుగుతున్నాం. ఈరోజు కాళ్ళు అరిగేటట్టు మేము తిరుగుతున్నాం, ఇంటింటికి తిరుగుతున్నాం. మొత్తము ఉదయం నుంచి సాయంత్రం దాకా డిపార్ట్మెంట్ పనిలో ఉన్నప్పుడు మరి ఈ పని గంటల లెక్కలోకి రావాలి కదని మేము అడుగుతున్నాం. అసలు కేసులు ఏంటి? కేసులు రద్దు చేయాలి కదా, ఈ బిల్స్ రద్దు చేయాలి కదా, పారితోషికాలు ఏంటి? మా పని గంటలను లెక్కలోకి తీసుకోవాలి, మాకు నెల జీతం కావాలి, ఫిక్స్డ్ వేతనం కావాలి. ఈ కేసు ఆ కేసు కాదు, మేము పని చేస్తున్నాం, మా పనిని లెక్కలోకి తీసుకోండి. మాకు ఇతర రంగాల్లో ఇస్తున్నట్టుగా మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. ఒక్క పైసా కూడా తగ్గించకుండా మాకు నెల జీతం కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు ప్రభుత్వం ఈ పని చేయాలని చెప్పి ఏదైనా టార్గెట్ పెడుతుందా? చాలా టార్గెట్లు ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉందంటే 9,900లో 150 రూపాయలు సిమ్ కార్డు అంటే రీఛార్జ్ అమౌంట్. పారితోషికాలు ఎంత అంటే తెలంగాణ రాష్ట్రంలో 9,750. 750కి ఏ పని చేస్తే ఏ కేసుకి ఎంత డబ్బులు అనేది ఉంది. అది ఒక భాగం, అది మేము చేస్తున్నాం. కానీ దానికి అదనంగా కూడా అనేక పనులు ఈరోజు మాతో చేపిస్తున్నారు. ఇప్పుడు డ్రై డే అంటున్నారు, ఫ్రైడే అంటున్నారు. అంటే మంగళవారం శుక్రవారం ఇంటింటికి తిరిగి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల నీళ్లు నిల్చున్నాయా, దోమలు ఆలొద్దు, బ్లీచింగ్ పౌడర్ కొట్టడం, నీళ్ళని నొలకపోయడం, శుభ్రంగా ఉన్నారా లేరా ఇవన్నీ చూడాలి. దీనికి డబ్బులు లేవు. ఫీవర్ సర్వే ఉంది, దానికి డబ్బులు లేవు. ఇప్పుడు ఎగ్జామ్ డ్యూటీ గ్రూప్ 1, 10th, ఇంటర్ ఈ ఎగ్జామ్ డ్యూటీలు అన్నీ వేస్తారు, దానికి డబ్బులు లేవు. ఈరోజు ఎలక్షన్ డ్యూటీలకు డబ్బులు లేవు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ మీరు ఆశాలు ఉండండి, జనం ఉన్నారు, జాతరలైనా ఎక్కడైనా అక్కడ డబ్బులు లేవు. ఈ విధంగా డబ్బులు లేని పనులను ఈరోజు మాతో అనేకం చేయించుకుంటున్నారు. అట్లాగే అనేక మీటింగులు పెడుతున్నారు, మాకు డబ్బులు లేవు. అనేక పనులు చెప్తున్నారు, మాకు డబ్బులు లేవు. ఈరోజు డబ్బులు లేని పనులు సగానికంటే ఎక్కువ చెప్పి దాన్ని అసలు లెక్కలోకి తీసుకోకుండా మా శ్రమనంతా కూడా ఈరోజు కప్పిపెడుతున్న పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు పొద్దున్న లేస్తే ప్రతి ఒక్క పని చెప్తున్నారు అధికారులు. మేము ఎందుకు చేయాలి, దానికి డబ్బులు లేవు కదంటే ఇది మా ఆర్డర్ అంటున్నారు, డిఎంహెచ్ఓ ఆర్డర్ అంటున్నారు, కలెక్టర్ ఆర్డర్ అంటున్నారు. మీరు చెప్పిన పని చేయకపోతే 9,900 రావు, మిమ్మల్ని తీసేస్తాం,
చేస్తాం, మీకు చేత కాకపోతే మానేయండి, రాజీనామా చేయండి, లెటర్ ఇవ్వండి, 100 మంది లైన్ కడుతున్నారని చెప్తున్నారు. అంటే 200 పారితోషికాల నుండి మేము పోరాటాలు చేసి ఇంత పెంచుకుంటే ఈరోజు ఎన్నో కష్టాలు పడి మేము ఇక్కడ దాకా వస్తే ఈరోజు మాకు ఉద్యోగ భద్రత కల్పించి ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేసి కనీస వేతనం ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాల్సిన ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని బెదిరించి మీరు రాజీనామా చేయండి, మీరు ఇంటికి పోండి, మీరు ప్రశ్నించొద్దు, మాట్లాడొద్దు, మీరు హక్కులు అడగొద్దు అనేసి బెదిరించడం ఎంతవరకు న్యాయం అనేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మీరు పనిచేసే క్రమంలో అధికారుల నుంచి ఏమైనా మీకు ఒత్తిడి ఉంటుందా? చాలా ఒత్తిడి ఉంది. ఎంతవరకు ఒత్తిడి ఉందంటే ఒత్తిడి కూడా కారణం ఏంటంటే పారితోషికాల విధానమే కారణం. ఇప్పుడు మేము పని చేస్తున్నాం, ఏ రంగంలో అయినా పని అడుగుతుంది ప్రభుత్వం, జీతం ప్రభుత్వమే వేస్తుంది. కానీ మా రంగంలో ఎట్లుందంటే మేము పని చేస్తాం, పైన ప్రభుత్వం మాకు పనులు చెప్తుంది, మధ్యలో సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలంటే ఏఎన్ఎంలు ఇవ్వాలి. అంటే మీ కేసులు ఉన్నాయా లేవా, పని ఉందా లేదా, అంటే మా జీవితాన్ని మొత్తం కూడా ప్రభుత్వం ఎవరి చేతిలో పెట్టిందంటే అధికారుల చేతిలో పెట్టింది. అధికారులు కూడా ఏం చేస్తున్నారు, ఫుట్బాల్ లాగా మమ్మల్ని ఆడుకుంటున్నారు. నువ్వు పని చెప్తే నేను చెప్పిందంతా చేస్తే నీకు 9,900 రాస్తా, నేను చెప్పినట్టు వినకపోతే ఆ కేసు లేదు ఈ కేసు లేదని నేను సగం తగ్గిస్తానేసి ఈరోజు బెదిరిస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ వేధింపులకన్నిటికీ కారణం ఏంటిది, ఫిక్స్డ్ వేతనం నెల జీతం లేకపోవడం వల్ల ఈ వేధింపులు పెరుగుతున్నాయి. ఈరోజు మాకు తెలుసు, ఈరోజు ఏంటంటే పారితోషికం లేని పనులు మేము చేయొద్దని మాకు తెలుసు. సంఘం కూడా మేము ఆశాలకు చెప్తున్నాం, సంఘం చెప్తుందని కూడా ఆశాలకు తెలుసు. కానీ వ్యతిరేకించాలని ఉంది, ప్రశ్నించాలని ఉంది, తిరగబడాలని ఉంది. కానీ తిరగబడితే మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. ఎవరి మీదనైతే తిరగబడుతున్నాం మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్తే 20 తారీఖు వాళ్ళ విశ్వరూపం చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ బాధలన్నీ మాకెందుకు అనేసి ఏదో నోరు మూసుకొని మనసును చంపుకొని ఈరోజు ఒక కట్టు బానిసలాగా బతుకుతున్న పరిస్థితి ఆశలకు ఉంది. ఈ పరిస్థితి కారణం ఏంటంటే పారితోషికాల విధానం. ఈ విధానం రద్దయి ఫిక్స్డ్ వేతనం నిర్ణయమై నెల జీతం వస్తే ఈ వేధింపులన్నీ తగ్గుతాయి. అందుకని ఈ పరిస్థితిని కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఈ పారితోషికాల వ్యవస్థను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మీరు అసలు ఆశా వర్కర్గా ఎన్ని సంవత్సరాలు చేశారో, అసలు మీకు కరెక్ట్గా జీతం ఎన్ని నెలలు వచ్చింది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముందు కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేశారు. అంటే భద్రాద్రి కొత్తగూడెంలో స్టార్ట్ అయ్యారు, మిగతా ప్రాంతాల్లో స్టార్ట్ అయింది. వీళ్ళు 30 సంవత్సరాల నుండి పనిచేశారు. తర్వాత 2005లో ఆశా వర్కర్ల స్కీమ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళను కూడా క్రమంగా ఆశాలలో కలిపింది తెలంగాణ వచ్చిన తర్వాత. మొత్తం ఈ ఆశా స్కీమ్ చూసుకుంటే 19 సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నాం. మేము అతి తక్కువ పారితోషికాల నుంచి ఇప్పుడు 9,900 కూడా మేము పోరాటాలు చేసి సాధించుకున్నది. ప్రభుత్వాలు మాకు భిక్ష పెట్టిన పరిస్థితి లేదు. గతంలో మేము 106 రోజుల సమ్మె చేశాం. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 106 రోజులు సమ్మె చేస్తేనే మాకు 3,000 నుండి 6,000కు పెరిగాయి. అందుకని ఈరోజు మాకు మా భయానికి 9,900 ఇస్తున్నారు తప్ప ఇది ఫిక్స్డ్ వేతనం కాదు. అందుకని ఈరోజు ధరలు పెరిగినాయి, పని భారం పెరిగింది. మాకు ఈ పారితోషికాలు పెంచి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. మరి ఇవన్నీ పెరిగినప్పుడు మాకు 18,000, మేము కనీస వేతనం కూడా అడగట్లే. ఈరోజు కుటుంబం బతకాలంటే 26,000 ఉండాలి. కానీ మేము 26,000 కానీ పర్మనెంట్ కానీ కేంద్రాన్ని అడుగుతున్నాం. కానీ రాష్ట్రాన్ని ఏం అడుగుతున్నామంటే 18,000 ఇవ్వాలని అడుగుతున్నాం. మేము న్యాయంగా అడుగుతున్నాం. అందుకని ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. ఆలస్యం చేయకుండా తొందరగా ప్రభుత్వం స్పందించాలి, ప్రకటించాలి, 18,000 నిర్ణయం చేయాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు స్పందించాలి, ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి మీరు ఈ బస్ జాత యాత్ర ద్వారా అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ బస్సు జాత ప్రధానంగా మేము రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం మేము ప్రారంభించాం. ఈ బస్సు జాత మొత్తం అన్ని జిల్లాలు తిరుగుతూ ఈ నెల 31వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మేము భారీ బహిరంగ సభతోటి ముగింపు సభ నిర్వహిస్తున్నాం. ఈ సభలోపే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, మా సమస్యల పట్ల పరిష్కారం కోసం కృషి చేయాలి. మేము అడుగుతున్న ఫిక్స్డ్ వేతనంతో పాటు ఇతర డిమాండ్స్ పైన నిర్దిష్టమైన హామీలు ఇవ్వాలి, జీవోలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఈ ఎన్హెచ్ఎం స్కీమ్ అనేది కేంద్రం పెట్టిన స్కీము. అందుకని దీనికి బడ్జెట్ పెంచాలి, ఎన్హెచ్ఎం ప్రైవేటీకరణ అనేది రద్దు చేయాలి. అట్లాగే జీడిపిలో స్థూల జాతీయోత్పత్తిలో 6% బడ్జెట్ని ఈ హెల్త్ రంగానికి కేటాయించాలి. అట్లాగే ఆశా వర్కర్లను పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం 26,000 నిర్ణయం చేయాలి. అట్లాగే ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి. ఇంకా మిగతా డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కారం చేయాలి. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ను కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ఆ లేబర్ కోడ్స్ను రద్దు చేసి పాత చట్టాలను పునరుద్ధరించాలి. అట్లాగే పాత చట్టాలను పునరుద్ధరించడంతో పాటు ఆశాలందరినీ కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకురావాలి, హక్కులన్నీ వర్తింపజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించడమే కాకుండా ఉద్యోగ భద్రత 18,000 ఫిక్స్డ్ వేతనం సాధించుకోవాలంటే పోరాటమే మార్గమని, ఆ పోరాటంలో భాగంగానే ఈ బస్సు యాత్ర చేపట్టామని జయలక్ష్మి గారు తెలిపారు. మరి వీడియో జర్నలిస్టు మధుతో స్వాతి, ఆర్బీ న్యూస్.